అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఆషాఢ మంగళవారం. ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఈ కథ వింటే చాలు, సకల దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సర్పదోషం ఏమైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు వల్లీపురం ప్రసిద్ధ మరియు పవిత్రమైన పజాని ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం. ఆ ఊరిలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రసిద్ధ నేత. తన సాధారణ జీవన శైలితో అతను దాతృత్వానికి పొదుపు చేయగలిగాడు. అతని భార్య సుమతి కూడా అతనికి అన్ని విధాలుగా అండగా నిలిచింది. భార్యాభర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గట్టి భక్తులు మరియు ఎల్లప్పుడూ ఆయనను ప్రార్థించేవారు. వారు అనుభవిస్తున్న భౌతిక సంపదలు ఉన్నప్పటికీ వారు సంతానం లేకపోవడంతో బాధపడేవారు. వారి అన్ని సమయాల్లో ప్రార్థనలు మరియు సంతానం కోసం వివిధ పూజలు మరియు వ్రతాలు చేస్తూ ఉండేవారు. కానీ అవన్నీ ఫలించలేదు. దాంపత్య జీవితంలో 12 ఏళ్లు గడిచిన సంతానం లేకపోవటం వారిని వేదనకు గురిచేసింది. ప్రతిరోజు వారు సంతానం కోసం తమ కులదైవం శ్రీ సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థించేవారు. పిల్లలు లేని సమయంలో చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లలతో ఆడుకోవడం చూసి గుండె తరుక్కుపోయింది. తమ పూర్వజన్మలో ఏ పాపం చేసి తమకి ఇంతటి దుస్థితి వచ్చిందో అని ఆలోచించారు. ఈ ఆందోళన వారిని తీవ్ర విషాదంలో నెట్టింది. అయినప్పటికీ కుమారస్వామిని నిరంతరం ప్రార్థించడం నుండి దంపతులు అడ్డుకోలేదు. బాలమురుగుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. అతనిచే రక్షించబడతారు మరియు ఆశీర్వదింపబడతారు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వారు సంతానంతో ఆశీర్వదించబడతారు మరియు వారు అకాల మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. దంపతులు తమ జీవితాన్ని ఎలా గడుపుచుండగా ఒక సాధువు వారి గ్రామాన్ని సందర్శించాడు. గ్రామస్తులందరూ సాధువు యొక్క దైవత్యాన్ని కొనియాడారు. నటరాజన్ దంపతులు సాధువు పాదాలపై పడి తమ కష్టాలను వివరించారు. సన్యాసి అన్నారు, ఓ పిల్లలు, ఇది మీ పూర్వజన్మలో చేసిన పాపం వల్ల సంతానం పొందడంలో జాప్యం జరుగుతోంది. వచ్చే మంగళవారం చాలా పవిత్రమైంది మరియు షష్ఠి తిథి మరియు కృతిక నక్షత్రం కలిసి రావడం చాలా సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. వెళ్ళి పజాని ఆలయంలో కార్తికేయ స్వామిని దర్శించి ప్రార్థించండి. మీకు అందమైన మగబిడ్డ పుడతాడు అని చెప్పాడు. నటరాజన్ దంపతులు సోమవారం సాయంత్రం తమ ఎద్దుల బండిలో పజాని ఆలయానికి బయలుదేరారు. వారి గ్రామం నుండి పజానికి 4 నుండి 5 గంటల ప్రయాణం. పజానిలో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం మురుగదర్శనం చేసుకోవాలని అనుకున్నారు. అప్పటికి వాళ్ళు ఘాటుకు చేరుకున్నారు. ఘాటు విభాగంలో చర్చలు జరుపుతుండగా ఒక్కసారిగా 2 ఎద్దులు అదుపు తప్పి ఆగిపోయాయి. ఎద్దులు ముందుకు వెళ్లేందుకు నిరాకరించాయి. బండి చోదకుడు ఎద్దుల్ని ముందుకు తరలించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవి నిరాకరించాయి. ఇలా ఎందుకు జరుగుతుందో వారికి తెలియలేదు. నటరాజన్ మరియు బండి డ్రైవరు బండి నుండి దిగి వారి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ 2 సర్పాలు పడగ విప్పి ఊగుతున్నాయి. ఎద్దులు సర్పాలకు భయమరిచిపోయి ముందుకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఎద్దుల బండి నడిపే చోదకుడు శబ్దం సృష్టించి సర్పములను తరిమి కొట్టాలనుకున్న నటరాజన్ అనుమతించలేదు. అతను సర్పములను నమస్కరించి వాటిని వెళ్ళమని ప్రార్థించాడు. కానీ వారు కదలకుండా నృత్యం చేస్తూనే ఉన్నారు. ఇలా దాదాపు అరగంట గడిచింది. అప్పటికి సమీపంలోని పర్వతం నుండి ఒక పెద్ద రాతి బండ అతివేగంతో కిందకు దొర్లింది మరియు వారు వెళ్ళవలసిన రహదారిపై ముక్కలుగా చీలిపోయింది. ఇది జరిగిన వెంటనే 2 సర్పాలు తమ ఊగిసలాటను ఆపి సమీపంలోని తమ బొరియలోకి వెళ్ళాయి.
నటరాజన్ తాను చూసిన అద్భుతాన్ని అర్థం చేసుకున్నాడు. వాటిని రక్షించడానికి సుబ్రహ్మణ్య భగవానుడే స్వయంగా సర్పాల రూపంలో వచ్చాడు. వారు ముందుకు సాగి ఉంటే వారందరూ బండరాయితో మరణించేవారు. వారిని రక్షించడం కోసం మాత్రమే కార్తికేయ వారి మార్గంలో మరింత ముందుకు వెళ్ళడానికి అనుమతించలేదు. తమని రక్షించినందుకు వారు స్వామిని అనేక విధులుగా స్తుతించారు. ప్రయాణం కొనసాగించి రాత్రికి పజిని చేరుకున్నారు. ఉదయం బాలసుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకొని సాయంత్రానికి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. సుబ్రహ్మణ్య భగవాన్ని ఆశీస్సులతో వారికి అతి త్వరలో మగబిడ్డ పుట్టాడు. భగవంతుని అనుగ్రహంతో జన్మించినందున వారు అతనికి బాలసుబ్రహ్మణ్య అని పేరు పెట్టారు. వారు తమ బిడ్డతో సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం కొనసాగించారు మరియు చాలా కాలం జీవించారు. చాలా కాలం క్రితం తిరుటాని సమీపంలోని పుత్తూరు అనే ప్రాంతంలో చిన్నశెట్టి అనే వ్యాపారవేత్త ఉండేవాడు. బంగారం వెండి వ్యాపారంతో పాటు వస్త్ర వ్యాపారం కూడా చేసేవాడు. అన్ని సంపదలు కూడబెట్టినప్పటికీ అతను పేరు పోసిన పిచ్చివాడు, అన్వేషి. చాలా పేదవాడైనటువంటి అతను తన డబ్బును ఎప్పుడూ విడిచిపెట్టడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తిరుత్తణి మురుగుస్వామికి సంతానం కలిగితే వెండితో చేసిన 1 అడుగు ఎత్తు నాగ విగ్రహాన్ని దానం చేస్తానని హామీ ఇచ్చాడు. కార్తికేయ భగవాన్ని ఆశీర్వాదంతో అతని భార్య చిత్రావతి గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది కాలంలోనే శ్రీ సుబ్రహ్మణ్యుని ఆశీస్సుల వల్ల అతని వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. చిన్నశెట్టి కాలక్రమేణా భగవంతుడికి చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. ఒకరోజు చిన్నశెట్టి కొడుకు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఏ మందులు వాడినా అతన్ని నయం చేయలేకపోయారు. కార్తికేయ భగవానుడికి తాను చేసిన ప్రతిజ్ఞను చిన్నశెట్టి గుర్తు చేసుకున్నారు. అనారోగ్యం నుంచి తన బిడ్డ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకున్నాడు. అతను భగవంతునికి నైవేద్యంగా 1 అడుగు ఎత్తు వెండి 2 నాగ విగ్రహాలను మళ్ళీ వాగ్దానం చేశాడు. ఆ పిల్లవాడి జబ్బు అంచెలంచెలుగా తగ్గుముఖం పట్టి మరోసారి హుషారుగా మారిపోయింది. అప్పటికి నవరాత్రి, దీపావళి పండుగలు రావడంతో చిన్నశెట్టి తన వ్యాపారంలో నిమగ్నమై 1 నిమిషం కూడా తీరుగు లేకుండా గడిపేవాడు. షణ్ముఖకు ఇచ్చిన నైవేద్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఒక్కసారి గుర్తొచ్చిన పండగ హడావుడి అయ్యాక వెళ్ళాలని నిర్ణయించాడు. స్వామికి విపరీతమైన కోపం వచ్చింది. చిన్నశెట్టిపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి అర్ధరాత్రి చిన్నశెట్టి నిద్రలోంచి అరుపుతో నిద్రలేచాడు. తన మంచం చుట్టూ పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయని కలలు కన్నాడు. ఈ కలతో అతను భయపడి చెమటలు కక్కుతూ మంచం మీద కూర్చున్నాడు. అతను మేల్కొన్నప్పుడు అతను తన ముందు విస్తరించి ఉన్న అనేక సర్పాలను తన చేతులతో ఒకటం చూస్తున్నట్లు భావించాడు. భయంతోనే తన జీవితం ముగిసిపోయిందని భావించాడు. భయంతో భార్యను నిద్రలేపాడు. భయంతో వణుకుతున్న అతను మంచం చుట్టూ తిరుగుతున్న పాములను చూడమని తన భార్యను అడిగాడు. అతని భార్య ఒక్క పామును కూడా చూడలేకపోయింది. కళ్ళు మూసుకొని పడుకోమని అడిగింది. తనకు పీడకల వచ్చిందని చెప్పింది. ఆమె నిద్రపోయింది. అయినా చిన్నశెట్టికి నిద్ర పట్టలేదు. నేలపై కాలు పెడితే పాములు కాటేస్తాయేమోనని భావించాడు. మళ్ళీ భార్యను నిద్రలేపాడు. గొణుగుతున్న చిత్రావతి అతనికి కొంత పవిత్రమైన విభూది ఇచ్చి దానిని ధరించమని తిరిగి నిద్రపోమని సలహా ఇచ్చింది. అతను నిద్రపోలేకపోయాడు. మరియు అతను కళ్ళు మూసుకున్న క్షణం అతనికి పాములు బుసలు కొట్టడం చూసి అనిపించింది. చిన్నశెట్టికి అప్పుడు షణ్ముఖ భగవానుడికి వాగ్దానం చేసిన నైవేద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభువుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మూర్ఖత్వాన్ని, దాని మీద ఆయన కోపాన్ని గ్రహించాడు. తనను క్షమించి ఆశీర్వదించమని కార్తికేయుని ప్రార్థించాడు. అతను వెంటనే 2 వెండి నాగ విగ్రహాలను తయారు చేయడానికి అవసరమైన డబ్బును నేరుగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. మరియు మరుసటి రోజు పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడు. మరియు అతన్ని క్షమించమని ప్రార్థించాడు. కరుణ స్వరూపుడైన శ్రీ షణ్ముఖ చిన్నశెట్టిని ఆశీర్వదించారు. అదే సమయంలో చిన్నశెట్టి తన గదిలోని సర్పాలన్నీ మాయమయ్యాయి. ఇక ఆలస్యం చేయకుండా చిన్నశెట్టి
తన గదిలోని బీరువాని తెరిచి వెండి నాగ విగ్రహాలను తయారీకి అవసరమైన డబ్బును బయటకు తీశాడు. మరుసటి రోజునే నాగప్రతిమలను తయారు చేసి మరుసటి రోజు మంగళవారం తిరుత్తని వెళ్ళి స్వామికి నాగప్రతిమలను సమర్పించాడు. ఆ రోజు నుంచి చిన్నశెట్టి మారిన వ్యక్తిగా మారి జీవితాంతం మంచి పనులు చేస్తూ గడిపాడు. తన జీవితకాలంలో భగవంతుని సేవించి చివరికి ముక్తిని పొందాడు.